హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఊరిలో అని చెప్పాను కదా, అప్పుడు తీసిన వీడియోస్ అనమాట. ఇంకొకటి పోస్ట్ చేస్తున్నా. ఇంకైతే మా అమ్మకి చేయి సుప్పులు చేయమన్నాను. తెలంగాణ వాళ్ళు వీటిని సకినాలు అంటారు, మా సైడ్ శ్రీకాకుళం సైడ్ వాళ్ళకి దీన్ని చేయి సుప్పులు అంటాము. దీని ప్రాసెస్ కూడా చాలా లెంతీ ప్రాసెస్. దీనికైతే అంటే బియ్యంతో కూడా చేసుకోవచ్చు, నూకలతో కూడా చేసుకోవచ్చు. బియ్యంతో కన్నా నూకలతో చేస్తే చాలా బాగుంటాయి, గుల్లగా మంచిగా వస్తాయి అనమాట. ఇంకా మా అమ్మ అయితే నూకల్ని నానబెట్టింది. మాకు కోటా రైస్ ఇస్తారనమాట, అవే రైస్తో నూకలు అయితే వస్తాయి. నేను నూకలు అయితే వచ్చిందాన్ని నానబెట్టి ఇంకా మొత్తం వాష్ చేస్తుంది అనమాట. మంచిగా క్లీన్గా బాగా ఇది ఉంటుంది అనమాట, గెంజిలాగా. అదైతే తీసేసి బాగా కడిగేసిన తర్వాత గుడ్డలో వేసేసి ఇలాగైతే వాటర్ అయితే ఇంకిపోయినాక మిల్లుకి అనేవచ్చు, దంచొచ్చు. ఆ రోజు మా ఊర్లో మిల్ అయితే ఉన్నది. ఊరు మొత్తానికి ఒకటే మిల్ అయితే ఉందనమాట. అతను ఆ రోజు ఉండడం లేదట. మాకు తెలియక మేము నానేసేసాము. వెళ్ళి చూస్తే అడిగేసరికి అతనైతే లేడు, ఊరే వెళ్ళిపోయారని చెప్పారు. ఇంకొక మిల్ అయితే ఉండేది కానీ అతనైతే చనిపోయారు అనమాట. ఇంకైతే ఆ మిల్ అయితే వాడడం లేదు. ఒక్క మిల్ అయితే ఉండేది, ఆ మిల్ అయితే అతను లేరనమాట. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే ఇంకా రోల్లో వేసేసి దంచుతున్నారు రాకులతో. చాలా అంటే చాలా టైం పట్టింది. ఫుల్ ఎండ, అసలు అనవసరంగా చేయమన్నానే అనిపించింది అనమాట నాకు. ఇంకైతే మా అమ్మ అయితే దంచుతుంది. మా అమ్మ కొద్దిసేపు, మా నాన్న కొద్దిసేపు అలా దంచుకుని చాలా టైం పట్టింది. అసలు ఫుల్ స్నానం చేసినట్టు చెమటలు అయితే వచ్చేసాయి. చాలా అంటే చాలా టైం పట్టింది. నాకైతే చాలా కష్టం అనిపించింది. చాలా భుజాలు కూడా చాలా నొప్పి వస్తాయి. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు దంచడం అనేది. ఇంకైతే మా అమ్మ దంచింది కదా, దంచిన దాన్ని అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో జల్లిడితో జల్లించుకోవాలా. మళ్ళీ పైకి అయితే మళ్ళీ నూకల్లా వస్తాయి చిన్నగా, అవి కూడా మళ్ళీ దంచి మళ్ళీ పౌడర్లా వస్తుంది అనమాట. చూసారా, మా అమ్మ మొత్తానికి అయితే చెమటలు ఎక్కువ, బొడ్డు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అమ్మ దంచింది కదా, మా అమ్మ దంచుతుంటే మా నాన్న అయితే జల్లిచ్చాడు. అలాగ ఒక 5-6 అవర్స్ అయితే పట్టింది అనమాట. ఇంకైతే ఫైనల్గా ఇలా దంచిన తర్వాత దానిలో మా అమ్మ అయితే నువ్వులు వేసింది. మా నాన్న వాళ్ళు నువ్వులు పండిస్తారు కాబట్టి నువ్వులు కూడా చాలా ఎక్కువగానే వేసింది. అందులోనే కొంచెం జీలకర్ర వేసి ఇంకా సైడ్కి పెట్టింది అనమాట. ఇప్పుడు దానికి తగినంత వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు వేసింది. మా సైడ్ అయితే ఎక్కువ కల్లుప్పునే వాడతాము, సాల్ట్ గట్రా ఏం వాడరు. ఏదో ఆమ్లెట్కి గట్రా అయితే సాల్ట్ అయితే వాడతారు. మా పల్లెటూరులో మోస్ట్లీ కల్లుప్పే వాడతారు. ఇంకైతే వాటర్లో వేసి అది మనం అట్లా డైరెక్ట్గా వేస్తే కరగదు కాబట్టి వాటర్లో వేసి కరగబెట్టింది అనమాట మా అమ్మ. కరగబెట్టి మళ్ళీ ప్లేట్తో పిండిని దగ్గర తీసుకొని కలుపుతుంది. మొత్తము కలిపిన తర్వాత ఇప్పుడు మా అమ్మ కలిపి పెట్టుకుంది కదా వాటరు, ఆ వాటర్ అయితే కొంచెం వేసింది అనమాట. వేస్తూ కలుపుతుంది. మా అమ్మకి కలపడం వచ్చు కానీ చేయి సుప్పులు చేయడం రాదనమాట. ఇంకైతే ఊర్లో మా పిన్ని అయితే ఉంటుంది, మా పిన్నికి అయితే పిలిచింది. ఇగోండి మా పిన్ని కూడా వచ్చింది. ఊర్లో ఎవరైనా సరే ఏమైనా చేస్తే మాత్రం హెల్పింగ్ నేచర్ బాగుంటుంది, హెల్పింగ్ బాగా చేసుకుంటారు. ఇంక మా పిన్ని పనులన్నీ చేసుకుని, మా పిన్ని అంగన్వాడీ టీచర్ అనమాట. ఇంకా అంగన్వాడీ పనులు చేసుకుని ఇంకా ఇంట్లో పని చేసుకుని ఇంకా 11-11:30 ఆ టైం కల్లా వచ్చిందనమాట. మా పిన్ని మాత్రం చేయి సుప్పులు చాలా బాగా చేస్తుంది. మా అమ్మ కలపడం వచ్చు కానీ చేయి సుప్పులు పర్ఫెక్ట్ అంటే చేస్తుంది కానీ పర్ఫెక్ట్గా రావన్నమాట. కొంచెం అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంది. ఇంక మా పిన్ని అయితే చాలా ఫాస్ట్గా చేస్తుంది, అలాగే చాలా బాగా చేస్తుంది. ఇంకైతే మంచిగా చాలా నీట్గా చేసింది అనమాట. చూసారా ఎంత బాగా చేసిందో, చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. నాకైతే అసలు చేయి సుప్పుల సంగతి కూడా అంటే తింటాను కానీ నాకు దాన్ని ఏంటో నాకైతే తెలీదు. ట్రై చేశాను కానీ నాకు అస్సలు రాలేదు. మా సైడ్ అంటే తెలంగాణ సైడ్ అంటే గౌరమ్మ పెట్టి ఫస్ట్ దానికి బొట్లు పెట్టి దాంతో చేయి సుప్పులు చేస్తారు కదా. మా సైడ్ అటువంటిది ఏం చేయరు, డైరెక్ట్గా చేసేస్తారనమాట. గౌరమ్మ గట్రా ఏం చేసి పెట్టరు. ఇప్పుడైతే మా అమ్మ చేస్తుంది. మా అమ్మకైతే అంత పర్ఫెక్ట్గా రావని చెప్పాను కదా. మా అమ్మ చేసేటప్పుడు మా నాన్న అయితే ఉన్నాడు అనమాట. మా నాన్న మంచి సటార్లు వేస్తున్నాడు మా అమ్మకి. ఇంకైతే చూసారా మా అమ్మ అట్లా చేసింది. మా పిండిది మా అమ్మకి చూడు అని ఇంకా మా నాన్న అయితే చెప్తున్నాడు అనమాట. ఇంక మా నాన్న మా అమ్మకి ఇంకా కొంచెం ఫైటింగ్ అవుతుంది అనమాట ఏదైనా చేసేటప్పుడు. మా నాన్న ఏదో ఒకటి అంటుంటాడు, మా అమ్మ కుడికిపోతాయి. ఇంక మా అమ్మ అయితే ఏదో ఒకటి అంటుంటుంది అనమాట. ఇంకైతే ఫైనల్గా చేయి సుప్పులు అయితే చాలా బాగా చేశారు. నాకు రాదు, మా చెల్లికి రాదు. మా అమ్మకి
అంటే కలుపుతుంది, మా అమ్మ చాలా బాగా కలుపుతుంది. ఎవరైనా సరే కలపాలంటే మాత్రం మా అమ్మని అయితే పిలుస్తారు కలపడానికి, కానీ చేయడం అయితే మా అమ్మకి అంత పర్ఫెక్ట్గా రాదు. మన అన్నం దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ అంతగా రాదనమాట. పెద్దగా అంటే పెద్దగా వెళ్ళిపోతాయి చేసిప్పుల్లాగా, పెళ్ళిళ్ళకి పెడతారు కదా సారీ అనేసి, అట్లయితే పెద్దగా చేసేస్తుంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు అనమాట, మా అమ్మ కావాలని ఒకటే సతాయిస్తాడు, రారా నా దగ్గరికి రారా ఎత్తుకుంటానంటే రావడం లేదు. ఇంక వీడియో ముందుకి ఇలాగ మామూలుగా ఆడిపిస్తూ ఇంకైతే కొద్దిసేపు ఆడిపించినాను ఆడికి. మొత్తానికి అయితే మా పిన్ని మా అమ్మ కలిపి చేసిప్పులు అయితే మొత్తం చేసేసారు. ఇవి కొద్దిసేపు ఆడాలంటే దానికి కాపలా కాయాలా, ఆడు ఇటు అటు తిరుగుతున్నాడు, దేని మీద కాల్ వేసేస్తాడా అనేసి నేను కాపలా కాస్తున్నా. ఇంక మొత్తానికి అయితే చేసిప్పులు చేసి కొద్దిసేపు ఆరిపోయినాక ఇప్పుడు కట్టెల పొయ్యి మీద నూనె పెట్టుకోవాలా. మోస్ట్లీ మా సైడ్ ఏంటంటే డబ్బా నూనె వాడతారు అంటారు కదా, మేము డబ్బా నూనె అయితే వాడము, నువ్వుల నూనె వాడతాము దేనికైనా సరే. నువ్వుల నూనె ఏంటంటే ఎక్కువగా చేసేటప్పుడు పొంగుతుంది అనమాట, పొంగకుండా చిన్న చింతపొడి ఉట్టేయాలన్నమాట, పొంగదనమాట. ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ టైం చేసింది కదా, ఫస్ట్ ఇంకా మా అమ్మ అయితే ఒకటి వేసింది ఎట్లా వస్తుంది ఏంటనేసి, ఇంకా మా అమ్మ అయితే ఒకటిగా మెల్లిగా తీసి దీన్ని అట్ల పొలతో కూడా తీస్తారనమాట. తీసిన తర్వాత ఇలా మెల్లిగా వేస్తారనమాట నూనెలో. ఒకసారి వేసామంటే టప్పని పైకి తిల్లిపోతుంది, స్లోగా మెల్లిగా వేయాలన్నమాట. మా అమ్మ మాట్లాడుతుంటే ఒక వాయిని మార్చేసింది. మా నాన్న ఇంకా నువ్వు లేవు నీకు రాదు అని చెప్పేసి ఇంక మా అమ్మకి సైడ్ వెళ్ళిపోమని చెప్పినాడు అనమాట. ఇంక మా అమ్మ కళ్ళమ్మకి కూడా వెళ్ళాలా, నువ్వుసేని ఉందనమాట కళ్ళంలో. ఇంక కళ్ళంకి వెళ్ళాలి కాబట్టి మా అమ్మ అయితే చెప్పింది నువ్వు చెల్లి చూసుకోండి, ఇంక నేనైతే కళ్ళంకి వెళ్ళి నువ్వుసేని చేసుకుని వస్తాను అనేసి. ఇంకైతే ఒక వాయి అయిపోయినాక ఇంకొక వాయి అయితే మళ్ళీ మా అమ్మ వేసింది. చూసారా మా అమ్మ అయితే మార్చేసింది అనమాట, మాట్లాడుకుంటుండి. ఇంక మా అమ్మకైతే లేకొట్టి నేనైతే రెడీ అయినాను, మా ఎంతో పెద్ద పోటుగెత్తిలాగా ఇది చేసేస్తున్నాను. ఇక మా నాన్నకు వీడియో తీరనేసి అంతే ఎంత మిలికిలు తిప్పుతున్నాడు, మా అమ్మకి తీరుతున్నాడు, అటు వెళ్తున్నాడు, కొంచెం ఫన్నీగా అనిపించింది, అందుకే క్లిప్ అయితే ఉంచినాను. ఇంకైతే మా చెల్లి అయితే పడుకొని అయితే లేచింది. మా చెల్లి బాగా చేస్తుంది అనమాట, ఏ వంటలైనా సరే ఆల్మోస్ట్ అదే చేస్తుంది, ఏ వంట అయితే సరే. ఇంకైతే మా చెల్లి అయితే ఇంకొచ్చిందనమాట. ఇంక మొత్తానికైతే చేయి చిప్పులు మొత్తం చేసేసాము. చేసేసరికి చాలా టైం పట్టింది, నైట్ అయితే అయిపోయింది అనమాట. ఇంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.